ఎగ్స్తో చేసే ఈ రెసిపీని మీలో చాలా మంది ట్రై చేసి ఉండరు అనుకుంటున్నాను. నేను కూడా రీసెంట్గానే ట్రై చేశాను, చాలా నచ్చింది, చూసేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ని తీసుకొని 3 eggs కోసం హ్యాండ్ఫుల్ ఆఫ్ గోంగూర వేస్తున్నాను ఇందులోకి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని. తర్వాత ప్యాన్ లోకి 1 teaspoon వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని రెండు వైపులో కూడా మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా కారం, పసుపు చల్లేసి ఫ్రై అయిన ఎగ్స్ ని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి కరివేపాకు, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. నెక్స్ట్ ఇంకా 1/2 teaspoon పసుపుని, 1/2 teaspoon వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం రుచికి తగినంత కారాన్ని, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వంటి కూడా వేసుకోండి. అన్ని కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. దాంతో పాటు కొద్దిగా వాటర్ ని కూడా వేసుకోవాలి, గ్రేవీ లాగా బాగుంటుంది కర్రీ. అంతే టేస్ట్ కి తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వదిలేయండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే వేడి అన్నంలో అద్దరిపోతుంది అనుకోండి. పక్కా ట్రై చేయండి. అలాగే రెసిపీ తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఇట్లు మీ ఫుడ్ ఫ్రెండ్.